హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చాలిక చంద్రశేఖర్. మీరు చూస్తున్నది ఫస్ట్ న్యూస్లో ఫస్ట్ టైం చాలామంది నో యువర్ లీడర్ అని చెప్దాం అనుకుంటున్నా. బిఫోర్ యూ ఓట్, మనం రేపు మనకు పోలింగ్ 13th రోజు ఉన్నది ఎంపీది. సో ఎవరికి ఓట్ వేయాలి, ఏంటి వేయాలి, పోలింగ్ బూత్ వెళ్తే కానీ తెలియదు. చాలామందికి ఇది వెబ్సైట్ ఉన్నదని చాలామందికి తెలియదు. దాని గురించే నో యువర్ లీడర్ బిఫోర్ యూ ఓట్. ఎందుకంటే సిఓ తెలంగాణకు వస్తే హౌస్ ఆఫ్ పీపుల్ క్లిక్ చేస్తే మీకు డీటెయిల్గా ఇలా వస్తుంది. ఇది అఫిడవిట్, క్యాండిడేట్ అఫిడవిట్. ఇది క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ వచ్చేసి ఇలా వస్తుంది. మొత్తం ఇండియా మొత్తం చూసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ పీసీ తెలంగాణ సికింద్రాబాద్ తీసుకున్నాం. సికింద్రాబాద్లో కంటెస్టింగ్ 45 ఉన్న 45 క్లిక్ చేశాం. ఇది సీరియల్ ఆర్డర్స్. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 మొత్తం 45 మెంబర్ కంటెస్ట్ చేస్తున్నారు. నువ్వు చూడు, మీ ఇక్కడ జస్ట్ 75 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 61 యాక్సెప్ట్ చేశారు, 13 రిజెక్ట్ అయినాయి, ఒకటే విత్డ్రా అయింది. ఓన్లీ 41 యూనిక్ మెంబర్స్ కంటెస్ట్ చేస్తున్నారు. ఇట్లా ప్రతి ఒక్కటి చూడొచ్చు. 1 to 16 వచ్చి ఫస్ట్ ఈవీఎం, 17 నుంచి 34 వరకు సెకండ్ ఈవీఎం ఇలా రావచ్చు. మేబీ 15 16 నోటా అనేది ఫస్ట్ అన్ని ఈవీఎంలో పెడతారా లేదా అని ఇంకా తెలియదు, కానీ జస్ట్ చెప్తున్నా. బిఫోర్ యూ ఓట్ నో యువర్ లీడర్, ఇలా ప్రతి ఒక్కరిది చూడవచ్చు. ఇక్కడ ఏంటి జనరల్గా ఇక్కడ వస్తుంది. మీరు ఒకవేళ డీటెయిల్గా చూడాలి చేయాలి ఎవరిదైనా అప్లికేషన్ అని అంటే, ఇప్పుడు సపోజ్ ఇది చూడాలనుకుంటున్నాను అనుకో, జస్ట్ క్లిక్ చేస్తే ఇలా వీళ్ళ అఫిడవిట్ ఉంటుంది, వీళ్ళ ప్రాపర్టీ ఏంటి, వాళ్ళ మొత్తం డీటెయిల్గా చూడవచ్చు. అలా కాదు ఇంకా నాకు కన్సల్టేటెడ్ కావాలంటే జస్ట్ myNeta.infoకి వస్తే ఇక్కడ జస్ట్ నేను ఇక్కడ మీద హోమ్ లోక్సభ తెలంగాణ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసిన. అట్లా ఫిల్టర్ పెట్టుకొని చూసుకుంటే మొత్తం ఇది సీరియల్ నెంబర్ చూడకండి, జస్ట్ కంటెస్టెంట్స్ ప్రకారం నేమ్ వైజ్ ఇట్ సార్ట్ చేసి ఉన్నారు. ఇక్కడ చూసుకోవచ్చు క్యాండిడేట్ నేము, పార్టీ, వాళ్ళకి ఏమైనా కేసెస్ ఉన్నాయా, క్రిమినల్ కేసెస్, వాళ్ళ ఎడ్యుకేషను, ఇప్పుడు గ్రాడ్యుయేట్ 10th, అదర్స్ 12th పాస్, గ్రాడ్యుయేట్, ప్రొఫెషనల్, అట్లా డిఫరెంట్ ఏజ్, టోటల్ అసెట్స్, వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి ఎంత ఉంది అనేది ఉంది, లయబిలిటీస్ వాళ్ళకి ఏమన్నా అంటే అప్పులు ఉన్నాయని మొత్తం ఇలా మొత్తం చూసుకోవచ్చు. 45 మెంబర్స్ చూసుకోవచ్చు సికింద్రాబాద్. సో ఇట్లా మీరు చూసి వీళ్ళకి అట్లీస్ట్ మీరు ఒకవేళ గ్రాడ్యుయేట్కి వేయాలనుకుంటున్నారా, ఇంకా ఎవరికైనా హానెస్ట్ పర్సన్కి వేయాలనుకుంటే ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు వాళ్ళ ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయి ఏందని. ఇది చాలా యూస్ఫుల్ అనే అనుకుంటున్నా. ప్రతి ఒక్కరు బిఫోర్ యూ ఓట్ ఇది ఒక్కసారి విజిట్ అయ్యి, వెబ్సైట్ విజిట్ అయ్యి ఎవరికి ఓట్ వేయాలో మీరు వేస్తే బెటర్ అనుకుంటున్నా. ఇలా ఎవ్వరు డీటెయిల్గా ఏ ఛానల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయరే ఇంతవరకు. ఇలా చూసుకుంటే మీరు ప్రతి ఒక్కరు మొత్తం, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ చూశాను, ఇప్పుడు సపోజ్ నేను మల్కాజ్గిరి చూడాలనుకుంటున్నా. బిఫోర్ యూ ఓట్ పోలింగ్ బూత్కి వెళ్తేనే మనకు తెలుసు ఆ కంటెస్టెంట్లో. ఇక్కడ 22 కంటెస్టెంట్స్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ 16 మెంబర్స్ విత్డ్రా చేసుకున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరిది చూసుకోవచ్చు. నెక్స్ట్ కొట్టేస్తే వాళ్ళ ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, కంటెస్టెంట్ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ చూసుకోవచ్చు. ఒకటి కన్సల్టేటెడ్కి వెళ్తేనేమో ఇది myNeta ఇన్ఫోకి వెళ్తేనేమో మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అంతా ఉంటుంది. ఇందులో అయితేనేమో సీరియల్ ఆర్డర్ చూసుకోవచ్చు మీరు, ఎవరు ఏ సీరియల్ ఆర్డర్ ఎప్పుడు వస్తుంది ఏంటని. సో ఇది ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎంతమంది నిలబడ్డారు, ఎవరికి ఓట్ వేయాలి, అట్లీస్ట్ డిస్కస్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే గుడ్డిగా వెళ్ళి టాప్ 3 టాప్ 5 కాదు, ఎంతమంది నిలబడ్డారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటో చూసి చేస్తే బెటర్. ఎందుకంటే మనం ఏదైనా మొబైల్ కొనాలనుకుంటే అన్ని రివ్యూస్ చూసుకొని ఏది బాగుంది, ఏది బడ్జెట్లో ఉందో అలా చూస్తాం. అలాంటిది ఒక 5 years నేతను మనం ఎన్నుకుంటున్నప్పుడు కనీసం వాళ్ళ నేత గురించి మనం తెలుసుకోవడం బెటర్ అనుకుంటున్నా. పొలిటికల్ పార్టీస్ అంటే డెఫినెట్గా ఫుల్ బ్యాండ్ బజాయిస్తుంది, కోట్లు ఖర్చు పెట్టి అది చేస్తారు. కానీ ఒకవేళ మీరు ఒక ఛాన్స్ ఇండిపెండెంట్కి ఇద్దాము అనుకుంటే వాళ్ళ గురించి తెలుసుకొని వేస్తే బెటర్ అని అనుకుంటున్నా. ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ ఇవే చెప్తాం కదా. ఒక్కసారి ఈ వీడియో చూసి ఫస్ట్ న్యూస్ ద్వారా మీరు ఏదైతే చూస్తున్నారో అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను. హోప్ ఇది మీకు నచ్చినట్టయితే చాలామందికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.